నమస్తే ఫ్రెండ్స్, గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడ అహ్మద్గూడకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరి ఈ ఆగకుండా కురుస్తున్న వానలకు వాళ్ళ ఇండ్లు ఏమైనా దెబ్బతిన్నాయా, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. నవంబర్ రండి. నమస్తే అండి, మీ పేరండి? లక్ష్మారెడ్డి గారు. సార్, ఇది మీది 9వ ఫ్లోర్ కదండి. ఇక్కడ మీకు ఏ రకమైన సమస్యలు తలెత్తుతున్నాయండి? సరిగ్గా పబ్లిక్ అందరూ మంచిగా ఉంటుంది. ఇద్దరు ముగ్గురు మీ ఫ్లోర్ లో 2-3 మాత్రమే ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సరే, పర్లేదు. ఇక్కడ మిగతా వాళ్ళు ఉండకపోవడానికి కారణం ఏంటిది? మీరు ఇక్కడ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? నచ్చగా కూలీలు మరి ఏం సంగతో వస్తున్నారు, శతాబ్దం కూర్చో అవాడేస్తారు, ముందు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇక్కడ మీకు నీళ్ళ వసతులు ఏ రకంగా ఉన్నాయి? నీళ్లు మంచిగానే వస్తున్నాయి. తాగే నీళ్లు మరి ఆ వచ్చే వాటర్నే బయట నుంచి మీరు వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. మరి ఇక్కడ మీకు ప్రభుత్వం ద్వారా HMWS ద్వారా నీళ్లు అందుతున్నాయి కదా, ఆ నీటిని దేనికోసం వాడుతున్నారు మీరు? బట్టలకు, ఇంట్లో బాసనలకు, వాటి కోసం వాడుతున్నారు. 4 రోజుల నుంచి ఆగకుండా వానలు కురుస్తున్నాయి కదా, దీని వల్ల మీ ఇంటికి ఏమైనా దెబ్బతిన్నదా? మొత్తం ఖరాబ్ మీ ఇంట్లో పరిస్థితి ఏంటిది? లోపల ఉన్న పరిస్థితి ఏంటిది? ఒకసారి వీళ్ళు చూపిస్తారా? మొత్తం నిమ్మొస్తుంది. చూసి అనవగా చూసాడు మొత్తం ఇట్లా నిమ్మొస్తున్నారు. ట్యాంక్ ఇన్నే ఉంది కదా, ఆ ట్యాంక్ నిన్నప్పుడు నీళ్ళు మొత్తం దుంకి మొత్తం ఇంత గుంత అయిపోయింది. చెట్టు స్లాబ్ మీద మేము ఒక బండ పెట్టినాం, పోయి తీసుకుపోయి దాని మీద. అది ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళు మొత్తం దాని మీద పడిపోతాయి. దానిపైన పడిపోతుంది. అంటే ఇప్పుడు నీళ్ళు అనేటి వర్షంకు ఇట్లా లోపలికి జారుతున్నాయా? ఇప్పుడు మొత్తం అంతా నీళ్ళు అంతా ఇట్లా బయటకు వస్తుంది. ఓకే, ఇది కాకుండా మీకు ఇక్కడ ఉద్యోగ రీత్యా ఏమన్నా ప్రాబ్లం కానీ, లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కానీ, రవాణా ప్రాబ్లము, బస్సెస్ సౌకర్యం మీకు ఏ రకంగా ఉన్నది? మంచిగానే ఉన్నాయి. ఓకే, మీకు ఇక్కడ ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే మీకు ఏమైనా ప్రాబ్లం తలెత్తుతుందా? అంటే దగ్గరలో మీకు హాస్పిటల్ ఎక్కడ వెళ్ళి చూస్తున్నారు? కాలనీకి వెళ్తున్నారు. కాలనీకి వెళ్తున్నారు. ప్రభుత్వ దవాఖానకి వెళ్తున్నారా, లేకుంటే ప్రైవేట్ దవాఖానకి వెళ్తున్నారా? ప్రభుత్వ హాస్పిటల్. ఓకే, ఇప్పటి వరకు మీకు అటువంటి సమస్య ఏమన్నా వచ్చిందా? అయితే మీరు ఇంతవరకు హాస్పిటల్ అనేది మీరు వెళ్ళలేదు, ఉన్నది అని తెలుసు కానీ మీరు వెళ్ళలేదు, ఏం రాలేదు. సో ఇప్పుడు మీ ఫ్లోర్ లో 4-5 ఉన్నారా? కంటిన్యూ ఉండే అయితే ముగ్గురే కాకుండా ఇంకోరన్నా వస్తారు పోతారు సామాన్లు పెట్టుకోరు. ఇట్లా వస్తారు పోతారు, వాళ్ళు ఇష్టం ఉంటారు. రోజు ఉంటారు, లేకపోతే రాయరు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా మిగతా వాళ్ళు మాట్లాడడానికి? మీరు మాత్రమే ఉన్నారు. 4 రోజుల నుంచి ఆగకుండా వానలు కురుస్తున్నాయి కదా, ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ లభించింది. ఇక్కడ మీకు తలెత్తుతున్న సమస్యలు ఏంటిది, ఎలా మీరు ఉంటున్నారు? ప్రస్తుతానికైతే అంత పర్లేదండి. కాకపోతే ఒక చిన్న రూఫింగ్ అనేది బాగా లీక్ అవుతుంది మాకు 9th ఫ్లోర్ అవడం వల్ల. అది మెయిన్ రీజన్ ఉంది. అండ్ ఇంకొకటి పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఉండట్లేదు. కరెంట్ ప్రాబ్లమ్ అనేది కరెంట్ ప్రాబ్లమ్ అండ్ రూఫింగ్ లీక్ అవ్వడం ఖచ్చితంగా అది 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏ రకంగా ఉంది? మీకు అవైలబుల్ ఉందా? ఏదైతే మీకు బస్సెస్ ఆ సౌకర్యాలు మీకు కల్పించారు? బస్సెస్ అంటే ఓకే, ఎవ్రీ 15 to 20 minutes ఒక బస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే రోడ్స్ అనేవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఆ రోడ్స్ చిన్నది అవ్వడం వల్ల రానికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. రావడానికి కూడా. ఇక్కడ మీకు హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా మీకు ఏదైనా సమస్య వస్తే అందుబాటులో మీకున్న ప్రభుత్వ హాస్పిటల్స్ కు మీరు పోయి అక్కడ వసతులు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా మీరు చూసుకున్నారా? ఇప్పటి వరకు మీకు అటువంటి సమస్య ఏదైనా తలెత్తిందా? హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఇక్కడ చెప్పుకోదగిన తగ్గట్టు అయితే మెడికల్ క్యాంప్స్ లాంటివి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడైతే ఇంతవరకు ఏర్పాటు కాలేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్ రావడానికి. మీతో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరు, చిన్నపిల్లలు. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు కే గంగాధర్ అంగారే.
ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లభించింది కదా, ఈడ మీకు తలెత్తుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య అంటే ఇప్పుడు ఇబ్బంది అంటే మనకు బస్కు ప్రాబ్లం అవుతుంది కొద్దిగా. ఈ వర్షం వల్ల ఇది మొత్తం డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ అంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం నిండిపోవడం, ఇది వర్షపు నీళ్ళు అనేది నిండిపోతా ఉన్నది. ఓకే ఓకే. బస్ ప్రాబ్లం ఉంది కొద్దిగా, బస్ ప్రాబ్లం కూడా. అంటే బస్ ప్రాబ్లం అని అంటే ఆల్రెడీ 20 నిమిషాలకు ఒక బస్ చొప్పున మీకు ఆర్టీసీ వాళ్ళు అవైలబుల్ చేశారు, కానీ మీరు బస్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏ రకంగా చేస్తే వస్తున్నాయి కానీ ఒక గంటకు ఒకసారి అట్లా వచ్చినప్పుడు 3 సార్లు 3 బస్సులు వస్తున్నాయి. లైన్ ఒకటేసారి 3 బస్సులు రావడం వల్ల అట్లా ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు టెర్రస్ అనేది పాడైంది అనేసి ఇప్పుడు మన బ్రదర్ కూడా చెప్పడం జరిగింది. మీ ఇంట్లో కూడా అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా? ఎక్కువ ఉంది. ఇంకెక్కువ ఉందా? కొంచెం చూపిస్తారా? ఇక్కడ నుంచి ఇది మొత్తం కాస్తుంది. ఇక్కడ పైన పైన కూడా అది చెప్పి బాగా నీళ్లు కారుతున్నాయి ఇదంతా. ఇంకా ఎక్కువ వర్షం వస్తే మొత్తం తడిసిపోతాయి. అంటే ఇళ్లలో కూడా మీకు టోటల్ గా నీళ్ళు అనేది వస్తున్నది. అంటే కొంచెం వర్షం అనేది కొద్దిగా అధికంగా పడ్డదంటే నీకు ఇళ్లకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది కారడం వల్ల కంపల్సరీగా వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇంకా ఈ ఇంట్లో ఉంది. దీని గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీకు వర్షపు నీళ్ళు అనేది కారడం జరుగుతుంది. మొత్తం కారుతుంది, మొత్తం కారిపోతుంది. ఎంత కష్టపడ్డాం. ఇది కూడా అంతే అనుకుంటా. ఇది కూడా మొత్తం పూర్తిగా కరెక్ట్ సెట్ చేస్తుంటాం. ఇక్కడ మొత్తం దీనిదైతే మొత్తం ప్రాబ్లం ఎక్కువ ఉంది. వర్షపు నీళ్ళ వల్ల మీకు ఈ ప్రాబ్లం మొత్తం తలెత్తుతుంది. చాలా అంటే చాలా. ఓకే ఓకే. ఇక్కడ బాల్కన్లో కూడా మొత్తం నడిచిపోతుంది. మొత్తం ఏడ కూలిపోతుంది అన్నట్టు భయం ఉంది. డ్రైనేజ్ లో పైపులు కూడా జీపియాలి అవుట్ సైడ్ అన్ని. సో ఫ్రెండ్స్, ఇది మన దగ్గర ఉన్న సమస్యలు అనేది. ఇక్కడ 9వ ఫ్లోర్ లో ఉన్న ఏదైతే టెర్రస్ ఉందో ఆ టెర్రస్ మొత్తం కూడా మనకు క్రాక్స్ రావడం వల్ల వర్షం పడ్డప్పుడు ఇక్కడ నీళ్ళు అనేటివి లబ్ధిదారుల ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళ సామాన్లు అనేటివి మొత్తం కూడా పాడవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూశారు కదా. ఇప్పుడు ఇంకో ఇంట్లో కూడా మనం వెళ్ళి చూద్దాము అక్కడ ఉన్న పరిస్థితి ఏంటిది అనేది. చూద్దాం. ఇదంతా కూడా మీకు లీకేజ్ అవుతుంది కదండి. ఇదంతా కూడా లీకేజ్ అవుతుంది. మరి ఇక్కడ అల్మారా పెట్టిండ్రు, ఇది ఏమి పాడవుతలేదంటారా? ఈ లీకేజ్ వల్ల పడుతుంది కానీ ఏం చేస్తాం, లేని పరిస్థితిలో అట్లా పెట్టుకుంటున్నాం మేము. ఓకే. ఇక్కడ కూడా లీకేజ్ బాగా ఉన్నట్టున్నది. మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసాయి ఇదంతా కూడా. సో ఈ రకంగా ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అనే వాళ్ళు ఈ రకంగా ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు జీవిస్తున్నారు. ఈ రకమైన కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరిగింది. మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ప్రతి ఒక్క ఇంటికి కూడా 9 లక్షలు చొప్పున ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మరి ఈ 9 లక్షలు తీసుకున్న ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఇంత నాసీ రకమైన కట్టడము అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్లలో కట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటిని అతి త్వరలో నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి.